Praise the Lord, brother. బాగున్నాము. థ్యాంక్ యూ సో మచ్. రెస్పాండ్ అయిన వాళ్ళందరూ మెలకువగా ఉన్నారని నమ్ముతున్నా. మిగతా వాళ్ళు కూడా ఉంటున్నారు అనుకుంటున్నాను. ఓకే. యోహాను సువార్త 17వ అధ్యాయము 20-21 వచనాలను మరి మనం బైబిల్లో గమనించినట్లయితే మనం కొంత వాక్య భాగాన్ని చూద్దాం. యోహాను సువార్త 17వ అధ్యాయము 20-21 వచనం. మరియు నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు తండ్రి, నా యందు నీవును నీ యందు నేనును ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవలెనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించటలేదు. వారి వాక్యం వలన నా యందు విశ్వాసముంచు వారందరూ ఏకమై ఉండవలెనని వారి కొరకు ప్రార్థించుచున్నాను. నిజంగా ఈ యొక్క లేఖన భాగాన్ని మరి గమనించినట్లయితే మరి మీరు ఎప్పుడైనా గమనించారా? యోహాను సువార్తలో మరి దేవుని యొక్క జీవిత చరిత్ర గురించి ఆరంభం ఉండదు, కానీ యేసుక్రీస్తు దేవుడే అని యోహాను భక్తుడు మరి ఆయన ఆరంభము నుంచే కదా దేవుడుగా ఆయనను ఎట్లా అంటే ఆ యొక్క పరిశుద్ధ లేఖన భాగాల ద్వారా దేవుడుగా ఆయన చూపిస్తూ వస్తాడు ఈ యొక్క యోహాను సువార్తలో. నిజంగా సువార్తలు ఎవరైనా మొదటగా చదవాలనుకుంటే యోహాను సువార్తను చదవాలని చెప్తూ ఉంటాం. యోహాను సువార్త రాయబడినప్పుడు ముఖ్య ఉద్దేశం ఏంటండి? యోహాను సువార్త 20వ అధ్యాయము 31వ వచనం ఏమంటుందంటే, యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మినట్లును నమ్మి ఆయన నామమందు జీవం పొందినట్లు ఇవి రాయబడును. యోహాను సువార్త రాయబడిన ఉద్దేశమే ఏంటంటే, యేసు దేవుని కుమారుడు అని, క్రీస్తు అని మీరు ఆయన అభిషక్తుడు, అభిషేకించబడినటువంటి రాజు అని రాయబడింది. యోహాను సువార్త రాయబడిన ఉద్దేశమే అది కదా. యోహాను సువార్త 20వ అధ్యాయము 31వ వచనంలో ఉన్నటువంటిది. ఆయన దేవుని కుమారుడు, ఆయన దేవుని కుమారుడిగా ఆయన నామము ప్రచురించబడినట్లు, ఆయన ద్వారానే జీవము కలుగునట్లు అని ఈ యొక్క గ్రంథము రాయబడింది, ఈ యొక్క సువార్త రాయబడింది. మరి మనం చదువుకున్న లేఖన భాగానికి వచ్చినప్పుడు మరి యోహాను సువార్త 17వ అధ్యాయము 20-21 వచనాల్లో మరి యేసు ప్రభువారు మాట్లాడుతూ ఉన్నారు. మరియు నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు తండ్రి, నా యందు నీవును నీ యందు నేనును ఉన్నలాగున వారును మన యందు ఏకమై. ఈ యొక్క వారు అన్నది ఏంటంటే మరి 17వ అధ్యాయము 6-7 వచనాల్లో మరి శిష్యులను గురించి ప్రభువారు మాట్లాడుతున్నారు. ఆయనతో పాటు ఉన్నవారిని బట్టి మాట్లాడుతున్నాడు. లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామమును ప్రత్యక్షపరిచితిని, వారు నీవారై ఉండిరి, నీవు వారిని నాకు అనుగ్రహించితివి, వారు నీ వాక్యము గైకొని ఉన్నారు. ఏం గైకొన్నారంట? వాక్యాన్ని గైకొని ఉన్నారంట. ఎంత గొప్ప మాట కదండి. నిజంగా ఆ యొక్క ఎవరంటే యేసు ప్రభు వారితో ఉన్నటువంటి శిష్యులైనటువంటి వారు, లేదంటే ఆ దినాలలో ప్రభుతో ఉన్నటువంటి వారిని బట్టి మరి తెలియజేస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు, అయ్యా మీరు నాకు ఎవరినైతే ఇచ్చారో మరి వారి కొరకు మరి వారిలో వాక్యము ప్రచురిస్తూ ఉన్నారంట. వారు వాక్యాన్ని గైకొని ఉన్నారంట. నిజంగా వాక్యము మనకి ఎంతో మరి అవసరమై ఉండేలాగున కదా. ప్రతి ఒక్కరము వాక్యము కలిగి ఉండి, అందుకే ప్రతిదినం ఏమంటారండి, ఫోన్ ఛార్జింగ్ పెట్టుకోవడం మర్చిపోము, బండికి పెట్రోల్ మర్చిపోము, మరి మనం కూడా బ్రేక్ఫాస్ట్ తినకుండా ఉండలేం. అలాగే ఆత్మకు బ్రేక్ఫాస్ట్ ఏంటండి? వాక్యం. ప్రతి దినము మనకు ఆత్మ జీవింపజేయబడుతూ మరింతగా మరి దేవునిలో నడిపించబడాలంటే వాక్యమై ఉన్నటువంటి దేవుణ్ణి ప్రతి దినము మనము ఏ విధంగా ఉండాలి? ధ్యానించేటటువంటి వారిగా ఉండాలి, వాక్యాన్ని చదివేటటువంటి వారుగా ఉండాలి. ప్రభువారు అదే అంటున్నారు. అయ్యా ఏమంటున్నారంటే, నా యందు నీవును నీ యందు నేనును ఉన్నలాగున వారు కూడా మనతో ఏకమై ఉండాలని నేను ప్రార్థించడం లేదు. ఎట్లా ఉండాలంట? వాళ్ళు
వారి వాక్యం వలన, వారి వాక్యం ద్వారా ఉండాల. నా దగ్గర ఉండిపోవాలా అని ఆయన ఎలా అంటున్నాడంటే, మనం అనుకున్నటువంటి రీతిగా కాదు. వారు ఎట్లా ఉండాలంటే వాక్యము కలిగి ఉండాలా. వాక్యము కలిగి ఉండి ఇంకెట్లా ఉండాలా? నా యందు విశ్వాసం ఉంచు వారందరూ, చూడండి, విశ్వాసము ఉండాలా, వాక్యము ఖచ్చితంగా ఉండాలా అని ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. నిజంగా ఇలాంటి విశ్వాసంతో ఏకమై ఉండవలెనని, నిజంగా ఈ ఏకమై ఉండవలెననే మాట చూడండి. దాదాపుగా మనం ఎట్లా చేస్తూ ఉంటాము అంటే, సంఘంలో అప్పుడప్పుడు మనము కలవకుండా మనకున్నటువంటి బిజీ షెడ్యూల్ని బట్టి మనం ఏం చేస్తూ ఉంటామంటే, నేను నా పరిచర్య, లేదంటే నేను ఎక్కడన్నా ఆన్లైన్లోనో లేదంటే మొబైల్లోనో వీడియోలు వేసుకొని చూసేసి ఇంకా చాలే అనుకుంటాం. కానీ ప్రభువారు ఆయన ఏం చెప్తా ఉన్నాడంటే, విశ్వాసం ఉంచు వారందరూ ఏకమై ఉండాలి ఖచ్చితంగా. అంటే సంఘంలో కలవాలా, సావాసంలో ఉండాలా. సావాసం లేకుండా మరి ఏ విధంగా మనము దేవుడు అంటా ఉన్నాడు, నేను నాలో ఉన్నారని నేను ప్రార్థించడం లేదు, కానీ వారు వాక్యము కలిగి ఉండాలా, వారు విశ్వాసం ఉంచాలా, వారు ఏకమై ఉండాలా అన్నమాట. గడిచిన దినాల్లో యూత్ మీటింగ్లో ఒక మాట చెప్తా ఉండ్రి సోదరుడు, ఒక అతను ఉన్నాడంట, మరి యవనస్తుడు, మరి తను పరిచయలో ఉంటూ ఉంటూ ఏదో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి కొంత ఆయనకు విమర్శ వచ్చినప్పుడు ఆయన బయటికి వెళ్ళిపోయి మందిరానికి రాకుండా డైలీ సీడీలు వేసుకొని చూసేవాడంట, డైలీ మొబైల్లో వాక్యాన్ని చూసేవాడంట. ఇంకా నాకు చాలులే అనుకునేవాడంట. కానీ అది తెలియకుండానే ఒక రకమైనటువంటి ఎట్లా అయిపోయినాడంటే ఐసోలేట్ అయిపోయినాడు పర్సన్. అలా మా మమ్మీ గారు వాళ్ళ తల్లిదండ్రులు మరి ఈ అబ్బాయికి కౌన్సిలింగ్ ఇప్పించాడంట. అదే మనం ఎప్పుడు ఎట్లా ఉండాలంట, నేను నా పరిచర్య, మరి నేనే, లేదంటే నాకున్న ఈ వాక్యం చాలు, నాకున్న ఈ మొబైల్లో వీడియోలు చాలు, నేను మందిరానికి వెళ్ళను, నాకు సావాసం వద్దు, నేనే అని మనం వెళ్ళినప్పుడు ప్రభువారు అంటున్నారు, ఈ విధంగా చేసేటటువంటి వారి ప్రార్థనలు నేను వీరి కొరకు ప్రార్థించడం లేదు. సావాసం కావాలి మనకు, ఏకాత్మై ఉండాలి. అందుకే జఫన్య గ్రంథంలో ఒక మాట ఉంటుంది, ఒకసారి చూద్దామా. జఫన్య గ్రంథము 3వ అధ్యాయము 9వ వచనాన్ని మనం గమనించినట్లయితే ఏమని ఉంటుందంటే, అప్పుడు జనులందరూ యెహోవా నామమును బట్టి ఏక మనస్కులై ఆయనను సేవించినట్లు నేను వారికి పవిత్రమైన పెదవులను ఇచ్చేదను. ఎట్లా ఉండాలంటండి? ఏక మనస్సు అయి ఉండాలంట. నీ మనసు నీదే, నా మనసు నీదే, లేదంటే నా మాటలు నావే, నా పరిచర్య నాదే, నీ పరిచర్య నాదే అంటే దేవుడు అంగీకరించాడు మన ప్రయాసను. నిజంగా ఎంత గొప్పగా చెప్పాడు చూడండి. వాక్యం ఉండాలా, నా యందు విశ్వాసం ఉండాలా, ఇంకేమంటున్నాడంటే ఖచ్చితంగా ఏకమై ఉండాలి. వారి కొరకే నేను తండ్రి దగ్గర మొరపెడతా ఉన్నాను, వారి గురించి మాత్రమే నేను ప్రార్థన చేస్తున్నాను, కానీ నేను అనుకుంటూ నా పరిచర్య నాకు ఇంకోటితో సంబంధం లేదు అన్నటువంటి వారి ప్రార్థనలు వారి కొరకు నేను పొరపెట్టడం లేదంట. ప్రభువారు ఎంత చక్కగా చెప్తా ఉన్నారు. ఈరోజు సావాసం విలువ తెలియట్లేదు ఎవరికి కదా, మనమే అనుకుంటా ఉన్నాం, కానీ అలాంటి పరిచర్యను దేవుడు ఏమాత్రము అంగీకరించడు. ఎట్లా ఉండాలంటే మనము ఏక మనస్కులై ఉండాలి. ఇంకో మాట చూద్దామా. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 46వ వచనాన్ని గమనించినట్లయితే, వారు ఏక మనస్కులై ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడుకొంచున్నారంట. దేవాలయం యొక్క విలువ చూడండి, ప్రతి దినము ఎంత గొప్పగా మరి యొక్క సంఘ కాలాన్ని మనం గమనించినప్పుడు, ఇంటింటా రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దైనందిన వారై ఆనందముతో నిష్కపటమైన ఉద్దేశం హృదయంతో కదా. ఎట్లా ఉండాలండి? ఏక మనస్సుతో సావాసానికి రావాలి, మందిరానికి రావాలి. నేనున్న చోటనే అనుకుంటే కాదు, ఖచ్చితంగా సంఘ సేవకులను బాధ్యత కలిగిన సహోదరులతో మాట్లాడాలి, కొత్తగా వచ్చినటువంటి వారిని పలకరించుకోవాలి. సావాసంలో ఉన్నటువంటి మాధుర్యము దేవుడు అంటా ఉన్నాడు, నేను వీరి కొరకే ప్రార్థిస్తున్నా, నేనే, లేదంటే నా పరిచయం నాదే, నాకు బిజీ ఉందిలే, టైం లేదులే, అది ఏ కారణమైనా అయి ఉండొచ్చు, కానీ సావాసానికి మనం దూరంగా ఉండడానికి ఏక మనస్సు కదా,
ఏక ఆత్మై ఉండాల, ఏక హృదయమై ఉండాల. మరి అదేవిధంగా మనం గమనించినప్పుడు ఇర్మియా గ్రంథం ఒక మాట ఉంది. ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము మరి 39వ వచనాన్ని గమనించినట్లయితే ఏమనుంటుందంటే, మరియు వారికిని వారి కుమారులకు మేలు కలుగుటకై వారు నిత్యము నాకు భయపడినట్లు నేను వారికి ఏక హృదయమును ఏక మార్గమును దయచేయును. ఎంత గొప్ప దేవుడు అండి! ఏక హృదయం ఉండాలా. ఏక హృదయం ఎవరి మీద ఉండాలంటే దేవుని పైన ఉండాలా. దేవుని పైన ఉండాలంటే ఇప్పుడు ఎట్లా అంటారండి, ఆయన తండ్రి అని మనం ప్రార్థన చేసినప్పుడు ఆ తండ్రికి బిడ్డలైనటువంటి మనకందరికీ ఆ ప్రేమతో కూడినటువంటి ఆ సహోదరత్వము, సహోదరులటువంటి ఆ యొక్క ఐక్యత లేకపోతే ఎట్లా చెప్పగలుగుతాం మనం ఆయన్ను తండ్రి అని? ఆ తండ్రికి అంగీకరించబడి రక్షణ పొందిన మిగతా బిడ్డల పట్ల ఆ సహోదర భావము, ఆ ఐక్యమత్యము లేకపోతే దేవుడు ఎట్లా నువ్వు తండ్రి అని ప్రార్థించగలుగుతావు చెప్పు? ఆయన అంటున్నాడు, ఏక మనస్సు కలిగి ఉండాలి, మనము ఏక హృదయం కలిగి ఉండాలా. ఇంకేమన్నాడంటే రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 5వ వచనాన్ని గమనించినట్లయితే ఒక మాట ఉంటుంది అక్కడ. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము మరి 5వ వచనం ఏమనుంటుందంటే, ఈ ఈ ఒక్క శరీరంలో మనకు అనేక అవయములు ఉండిలను, ఈ అవయములన్నిటికీ ఒకటే పని ఎలాగూ ఉండదో అలాగే అనేకులు మనము క్రీస్తులో ఒక్క శరీరం. ఎట్లా చెప్తాం కదండి, ఒక్కటే శరీరం మనము కదా, ఒకటే శరీరం. అలాంటి శరీరంలో ఉన్నటువంటి వారం మనము ఏకాత్మగా ఎట్లా ఉండాలి, ఏక హృదయము, ఇంకా మనం ఏక మనస్సు కలిగి ఉండవలసినటువంటి వారమై ఉంటున్నాం. నిజంగా ఈ దినాల్లో చాలా కొరబడిపోయింది కదా పరిస్థితులు, ఐక్యత సమాధానాలు చాలా కొరబడిపోయినాయి. ఎఫెసీ పత్రికలో ఒక మాట ఉంటుంది, చూద్దాం ఆ మాట. ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము మరి 1వ వచనాన్ని గమనించినట్లయితే, కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు ఎట్లుండాలండి. 3 అధ్యాయాలు వివరించాడు క్రీస్తు ప్రేమ. ఇది మీది కాదు, ఇది దేవుని వరము, ఇది దేవుడు కృప ద్వారానే మీకు అనుగ్రహించాడు, ఇది నా వలన కలిగినటువంటి కార్యమే తప్ప ఇది నీ గొప్పతనమో నీ నీతిమత్యమో లేదంటే నీ మంచి కార్యాలో నువ్వు చెప్పే మాటలో కాదు. ఇది కేవలం దేవుని కృప. నీ అండర్స్టాండింగ్, నా అండర్స్టాండింగ్ దేవుని లెన్స్లో నుంచే మనం చూసే విధంగా ఉండాలి, కానీ అనే లెన్స్లో నుంచి మనం చూడకూడదు. ఎట్లా ఉండాలంటాడు ఆయన? 3 అధ్యాయాలు దేవుని ప్రేమ గురించి, దేవుని యొక్క కృప గురించి వివరించి ఆయన ఏమంటున్నాడంటే, అయ్యా ఇందును బట్టి మీరు ఎట్లా ఉండాలంటే సమాధానమను బంధం ఉండాలంట. సమాధానం ఉండాల, ఖచ్చితంగా సమాధానం ఉండాలి. మన మధ్యన సమాధానం లేకపోతే ఎట్లా మనం పరిచర్య చేయగలుగుతాం? నిజంగా పరిస్థితులను బట్టి, మనకున్న బలహీనతలను బట్టి మనం దూరం అయిపోవచ్చు, కానీ నువ్వు రావాల్సింది దేవుణ్ణి చూచి తిరిగి రావాలి. ఎందుకంటే నువ్వు పొందుకున్న రక్షణ, నువ్వు పొందుకున్న ఎలిజిబిలిటీ, నీకున్న తలాంతులు బికాస్ ఆఫ్ నాట్ యువర్స్, అవి నీవి కాదు. ఇట్స్ ఎ ప్యూర్ గాడ్, దేవుడు ఇచ్చాడు అవి. కాబట్టి తిరిగి మనం ఎలా ఉండాలంటే సమాధానమైన బంధం చేత ఎట్లా ఉండాల? ఆత్మ కలిగించు ఐక్యత ఉండాల. ఐక్యత ఉన్నవారి కొరకే నేను ప్రార్థిస్తూ ఉన్నా. అయ్యా నేను దేవుని నమ్ముకున్నానంటే కాదు, నా వాక్యములో ఉండాలా, విశ్వాసంలో ఉండాలా. మనం చదువుకున్న లేఖన భాగం చూద్దాం. యోహాను సువార్త మరి 17వ అధ్యాయం 20-21 వచనంలో ఏమంటున్నాడండి? ఏకమై ఉండాలంట. నిజంగా మనం చిన్న మంది అయినా కానీ మనం ఒక 10 మంది 12 మంది ఉంటాం ప్రతి దినం. ఎట్లా ఉంటాం? ఏక హృదయంతో మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. అందుకే మనము ఎప్పుడు గమనించుకోవాల్సింది ఏంటంటే మనకున్న పరిస్థితులను బట్టి కాదు. ప్రభువారు అందుకే అంటారు రోమా 3:23-24 ఏమంటాడంటే, అయ్యా ఏ భేదం లేదు, అందరు పాపం చేసిన వాళ్ళే, మనమంతా ఒకటే కేటగిరీ, ఒకటే ప్లాట్ఫాము, వేరే ప్లాట్ఫామ్ లేదు మనకు. అందరం పాపులమే. మనందరం తీసుకొని ఆయన శిలువ ద్వారా నీతిమంతులుగా తీర్చిదిద్దాడు ఆయన. ఎవరికి వేరే వేరే అర్హతలు లేవు. ఎలాగ మనం ఏకమై ఉండలేకపోతా ఉన్నాం కదా. నిజంగా ఆయన అంటున్నాడు ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుచున్నారు. ఆయన ఫ్రీ గిఫ్ట్ ఇచ్చాడు. నువ్వెందుకు కొత్త క్వాలిటీస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నావు?
నువ్వెందుకు 1, 2, 3 అని చెక్ లిస్ట్ పెట్టుకొని ఇలా ఉంటేనే ఆత్మీయుడు, ఇలా ఉంటేనే నాకు సహోదరిగా అంగీకరిస్తాను, ఇలా ఉంటేనే నేను సహోదరుడిగా ఇతనితో సహవాసం చేస్తాను. హూ ఆర్ యూ? ఎవరు నువ్వు? నీకే రక్షణ దేవుడిచ్చాడు. సావాసంలో ఎలా ఎదగలేకపోతా ఉంటున్నావు? ఏకమై ఉండాలని కోరుకుంటున్నావు. ఒకవేళ ఏకంగా లేక నేను ఒకరినే నా పరిచర్య, నా ప్రార్థన, నాది దేవుడు, నాకు దేవునికే కనెక్షన్, సావాసం నాకు వద్దనుకుంటే దేవుడు నీ ప్రార్థన వినడు, దేవుడు నీకు కార్యాలు చెయ్యడు. ఇందులో మనం గొప్పగా మాట్లాడుకోవడానికి ఏం లేదు. కాబట్టి మనం ఎప్పుడు కానీ మనం ఎంత అనుభవజ్ఞులైనా సరే సావాసం ముఖ్యమైనది. సంఘానికి రావాల్సిందే. ఏక మనస్సులై ఉండాలా. ఇంకేమంటున్నాడు? ఏక హృదయం కలిగి ఉండాలా. ఏక శరీరంలో ఒకటే మనము తండ్రి పిల్లలముగా. అందుకే ఎఫెసీ పత్రికలో ఆ మాట చక్కగా పౌలు గారు రాస్తారు. ఎఫెసీలోకి రాసిన పత్రిక మరి 4వ అధ్యాయము మరి ఏమంటున్నాడంటే ఆయన 6వ వచనంలో, ప్రభువు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిసం ఒక్కటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఎట్లా చెప్తాం? ఆ తండ్రి పిల్లలను నువ్వు గౌరవించినప్పుడు చెప్పగలుగుతావు, ఆయన తండ్రి నాకు అని. మేమందరం సహోదరులము, మేమందరం సహోదరులము అని చెప్పుకోగలుగుతాం. అలా చెప్పుకునే విశ్వాసంలో మనము ఉండి ప్రభు వాక్యాన్ని గైకొన్నటువంటి వారమైతే ప్రభువారు మన యొక్క మొర ఆలకిస్తాడు. మన గురించి ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు తండ్రి దగ్గర. నిజంగా ఎంత గొప్ప విషయం కదా. అలాంటి ఏక మనస్సు మనం కలిగి ఉండాలి. జెఫన్యా గ్రంథంలో చూసాం కదా, వారికి పవిత్రమైన పెదవులు ఇచ్చాడంట. ఎందుకంటే ఏక మనస్సు కలిగి వాళ్ళు వచ్చారు, ఏక హృదయంతో వచ్చారు. ఐక్యత, సమాధానమందం బంధము చేత ఆత్మ కలిగించే ఐక్యత. పరిశుద్ధాత్మ దేవుడు నీకు నాకు ఈ యొక్క సంఘకాలంలో ఆయన ఇచ్చిన ఉద్దేశం ఏంటంటే, నీలో నాలో ఆయన జీవిస్తూ ఉన్నాడు, నీలో నాలో ఆయన ప్రేమను కదా. రోమా 5:5లో ఆయన మన హృదయంలో ఆయన ప్రేమను కుమ్మరించినాడంట. డ్రమ్ముల్లో కుమ్మరించాడో, ఎంత కుమ్మరించాడో నువ్వు చూపించే ప్రేమను బట్టి తెలుస్తుంది అది నీకెంత ప్రేమ ఇచ్చాడు దేవుడు అనేది. మనం ఏమనుకుంటామంటే రక్షించబడ్డాను, అయిపోయింది, నాకు నా దేవునికి కనెక్షన్ చేయాలని. కానీ ఏకమై ఉండాలా, ఒక శరీరంలోని అవయవములై ఉండాలా, ఏక మనస్సు కలిగి ఉండాలా, ఏక హృదయం కలిగి ఉండాలా. దేవుణ్ణి ఎట్లా అంటే ఐక్యత కలిగి మనము ముందుకు వెళ్ళాలా. అలాగ మనం వెళ్ళినప్పుడు ఖచ్చితంగా దేవుడు మన జీవితాల్లో ఆయన మన తరపున విజ్ఞాపన చేస్తాడంట. తండ్రి కదా, పరలోకమందున్న మా తండ్రి. మనం ఎంత సులువుగా చెప్పేస్తాం కదా ఈ మాట. దేవుని భయం మనలో లేదు. నిజంగా దేవుని భయంలో లేకపోవడం వల్లనే ఆ తండ్రికి విజ్ఞాపన చేసేటప్పుడు అలాంటి హృదయాలతో మనం ప్రార్థించలేకపోతున్నాం కనుకనే, అలాంటి ఐక్యతతో కూడిన సహవాసం కలిగి ఉండలేకపోతున్నాం కనుకనే మనము పొందుకోవలసినటువంటి వాటిని పొందుకోలేకపోతూ ఉన్నాం. దేవుని చిత్తం ఏంటో గ్రహించలేకపోతూ ఉంటున్నాం. అందుకే ఒక మాట ఉంటుంది, ఎలా ఉందంటే యోహాను సువార్త 13వ అధ్యాయము మరి 35వ వచనాన్ని మనం ఒకసారి గమనించినట్లయితే ఏమని ఉంటుందంటే, మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీనిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుందరు. ఎట్లుండాలండి? ప్రేమ కలిగి ఉండాలి. నిజంగా ఇలాంటి ప్రేమ మనకు ఎట్లా చూపించగలుగుతూ ఉన్నాం? ఎట్లా మనం ఏక మనస్సు ఉండగలుగుతూ ఉన్నామా? ఎట్లా మనం ఏక హృదయంతో మరి ఆ యొక్క తండ్రి బిడ్డలైనటువంటి వారితో మనం ఉండగలుగుతున్నామా? ఎంత గొప్పగా చెప్తాడంటే కీర్తనకారుడు, కీర్తనల గ్రంథము 133వ అధ్యాయము 2-3 వచనాలు, 1-2-3 వచనాలు ఎలా ఉంటాయి? సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంతో మనోహరం. ఎలా మనం ఎప్పుడైనా చెప్తామా? ఏ విషయంలో అయినా కానీ ఇది మనోహరంగా ఉందని లేదు. ప్రభు బిడ్డలతో కలిసినప్పుడే. గడిచిన దినాల్లో నిన్న మొన్ననో మరి నేను ప్రభుదాస్ అన్న మన మధు అన్న కాన్ఫరెన్స్ కాల్ మాట్లాడేటప్పుడు రానున్న దినాల్లో ఒంగోలుకు మన CCM టీం మెంబర్స్ ఏ ఊర్లో ఉన్నా కానీ రావాల్సిందే అన్న, ఖచ్చితంగా ఒంగోలుకు అని అన్న అంటా ఉన్నప్పుడు దేని కొరకు ఇది? నాకు అర్థం కాలేదు. దేని కొరకు ఇది? ఆ క్రీస్తు ప్రేమ. అన్నకున్నటువంటి పరిస్థితులను బట్టి అన్న మనకు అందరికి ఎఫర్ట్ కూడా చేయలేడు, కానీ రావాల్సిందే. ప్రార్థన చేద్దాం బ్రదర్, సావాసం కోరుకుందాం,
సహవాసంలో ఉన్న మాధుర్యం అంత మనోహరం. అది సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంతో మేలు, ఎంతో మనోహరం. మనం ఇంకా వయసు తారతమ్యాలు లేకుండా అందరం ఒకటే ఏజ్ గ్రూప్లో ఉన్నారు, అందరూ ఒక పెద్దవాళ్ళు ఉన్నారు, ఎవరి మధ్యన ఏ తారతమ్యాలు లేవు. ఆ ఏక మనస్సు ఉంది. ఈశ్వరాకని కలిసినామంటే అసలు సొంత పిల్లల కంటే కూడా ఎక్కువ ప్రేమిస్తారు. అంటే ఆ మాటల్లోని ఆ మాధుర్యం ఎలా వస్తుందంటే క్రీస్తుకు బిడలమైనటువంటి వారమైనప్పుడే, ఆయనను మనము హృదయమార నిజంగా వాక్యము చేత, విశ్వాసం చేత మనము ఎప్పుడైతే ఆ ఏక మనస్సు కలిగి మనం ప్రార్థించగలుగుతామో దేవుడు మన ప్రార్థన అంగీకరిస్తాడు, మన మొర ఆలకిస్తాడు. నిజంగా అలాంటి హృదయాలు మనము కలిగి ఉండాలి. అందుకే ఎప్పుడైతే ఐక్యత ఉంటుందో అక్కడే ఆశీర్వాదం ఉంటుంది. కీర్తనల 133 3వ వచనం, సియోను కొండల మీదికి దిగివచ్చు, హెర్మోను మంచు వలె నుండును, ఆశీర్వాదమును శాశ్వత జీవితమును అచ్చట నుండవలెనని యెహోవా సెలవిచ్చినాడు. ఎక్కడుంది ఆశీర్వాదం? ఐక్యతలో ఉంది ఆశీర్వాదం. ఎక్కడుంది ఆశీర్వాదము? ఐక్యతలోనే, ఏకాత్మలోనే ఉంది. నిజంగా ఈ రోజుల్లో ఇవన్నీ మనము వదిలిపెట్టేశాం. నేను ఎంత ఒక గంట సేపు ప్రార్థన చేస్తే దేవుడు నాకు ప్రార్థన విని ఏదో చేస్తాడని ఆశపడతాం, కానీ ఆయన అడిగేది ఏంటంటే సహవాసం, సంఘంలో కలవడం. నిజంగా అప్పుడప్పుడు కొన్ని పరిస్థితుల్లో నేను కూడా ఎవరికి చెప్పకుండా ఏదైనా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటా, కానీ బాధ అనిపిస్తుంది. అయ్యో నేను ఎందుకు చెప్పలేకుండా ముందుకు వెళ్ళాను అని నేను కూడా అనుకుంటాను. ప్రభువా, నిజంగా మీ దగ్గర పెట్టాను కానీ వీళ్ళ దగ్గర నేను ఎవరితో మాట్లాడలేకపోయానని నన్ను నేను విమర్శించుకొని కొంత బాధపడినటువంటి సందర్భాలు గడిచిన దినాల్లో ఎన్నో లేకపోలేదు. నిజంగా ఐక్యత అనేది చాలా ముఖ్యమైంది. సహవాసం అనేది చాలా గొప్పది. దేవుడు అటువంటి సహవాసాన్ని ఆశీర్వదిస్తాడంట. అటువంటి సహవాసానికి శాశ్వత జీవం ఇస్తాడంట. నిజంగా మరి మనం చూద్దామా ఆ మాట? మనం చదువుకున్న లేఖన భాగాన్ని చూసుకొని మనం ముగించుకుందాం. యోహాను సువార్త మరి 17వ అధ్యాయము, మరి ఆ మాట ఒకసారి చూద్దామా? యోహాను సువార్త 17వ అధ్యాయము మరి 22, 23 వచనాలు ఏమనుంది? మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలెనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చి తిని. చూసారా? ఏకమై ఉన్నారంటే ప్రభు మహిమను చూస్తాం. నమ్మితేనే మహిమ, ఐక్యత కలిగి ఉంటేనే మహిమను చూడగలుగుతాం. ఇంకేమన్నాడు ఆయన? వారి యందు నేనును నా యందును నీవును ఉండులాగున వారును సంపూర్ణులుగా చేయబడి ఏకముగా ఉన్నందున నీవు. చూడండి ఎంత గొప్పగా చేస్తూ ఉన్నాడు. వారిని సంపూర్ణులుగా చేస్తూ ఉన్నాడంట. నిజంగా ఎలా ఉన్నాం మనం ఈ దినాల్లో? మన పరిచర్య ఎలా ఉంది? మన విశ్వాస జీవితంలో వాక్యం ఉందా? సహవాసం ఉందా? సంఘానికి అంటిపెట్టుకొని ఉన్నామా? లేదంటే ఒకరినొకరిని గౌరవించుకుంటున్నామా? ఎట్లున్నాడండి? సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యత. ఎక్కడో ఉన్న వాళ్ళకి మనం ఫోన్ చేస్తే ఎక్కలేని ఆనందం. ప్రభుదాస్ అన్న ఎన్నిసార్లు అడుగుతాడు, ఇగందా నువ్వు ఫోనే చేయమైంది, ఎందుకు నువ్వు ఫోనే చేయవు అంటే నాకు ఆయనకు ఒక వయసుతో కానీ ఎక్కడ కానీ పొత్తు లేదు, కానీ ఆ యొక్క సమాధానమును బంధం చేత క్రీస్తు కలిగించు ఐక్యత, ఆయన బిడ్డలం మనం అనేటటువంటి సావాసం ఎప్పుడైతే మనం కలిగి ఉండి ఇది దేవుని యొక్క శక్తి అని మనం ఎప్పుడు భయంతో కూడుకొని సహవాసాన్ని గౌరవించినప్పుడు, సంఘం యొక్క ఐక్యతలో మనం పాలు పంచుకున్నప్పుడు, దేవుని యొక్క మందిరానికి మనము ప్రతి దినము వాళ్ళు దేవాలయంలో కూడుకుంటూ వచ్చినప్పుడు వారికి ఉన్నదాన్ని సమిష్టిగా పంచుకుంటూ వచ్చారు. ఇవన్నీ ఆదిమ దినాల్లో సంఘక్షేమంలో మరి ఆదిమ అపోస్తలులు చేస్తూ వచ్చారు. ఈ దినాన మనం కూడా అటువంటి వాక్యముతో కూడినటువంటి విశ్వాస జీవితాన్ని కనపరచాల. అలాంటి వాక్యము చదివితేనే దేవుడు మనకు కూడా అలాంటి గ్రహింపించి ఆయన కృప ద్వారా మనల్ని కూడా నడిపించుకుంటాడు. ఎప్పుడైతే ఐక్యత ఉంటుందో అక్కడే ఏముంటుంది? ఆశీర్వాదం. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంతో మనోహరం. అంటే నిజంగా ఆ మనోహరమైనటువంటి ఆ సహవాసం ఉంటేనే నిజంగా అక్కడ ఆశీర్వాదం ఉంటుంది. ఆయన ఎట్లా అది అహరోను గడ్డపు మీద అంచుల వరకు వచ్చినప్పుడే అది పరిమళ వాసనగా వెలుదంట, కానీ అది తల మీద ఉంటే కాదు. కాబట్టి నీ సువాసన నా సువాసన దేవుని ఆశీర్వాదం పరిమళించాలంటే సావాసం ఉండాలా, ఐక్యపరచబడాలా. ఏకమై ఉంటే తండ్రి మహింపరచబడతాడు, ఆయన మహిమను చూస్తాం. నిజంగా ఇలాంటి జీవితాలు మనం జీవించగలగాలి.
అలాంటి జీవితాలు మనం జీవించబడినాం. ఇంకా సహోదరుల గురించి చెప్పనవసరం లేదు. సిస్టర్స్కే శత్రువుల్లా ఉంటారు. ఎన్నో మనం చూస్తూ ఉంటాం కదా. నిజంగా ఇవన్నీ మనం గమనించుకోవాలా. మనం విశ్వాసం చేసినామంటే కాదు, కానీ దేవుని చిత్తం కనపడుతున్నావా, ఏకాత్మై ఉన్నావా, ఏక మనస్సు ఉందా, సావాసం ఉందా, మరి ఎలా ఉంది మన విశ్వాస జీవితం అనేది మనం చూసుకుంటూ నిజంగా ఏక మనస్సు, ఏక హృదయం, ఏకభావం, ఆ ఒక్క తండ్రి పిల్లల వలె ఐక్యత, ఆ సమాధానమైన బంధం మనలో ఉన్నట్లయితే నిజంగా నువ్వు నేను దేవుని యొక్క మహిమను మన యొక్క జీవితాల్లో చూడగలుగుతాం. అటువంటి కృప దేవుడు మనకందరికీ దయచేయునుగాక. ఉన్నటువంటి ప్రార్థన అంశాలు, మరి ఈరోజు పంపించిన ప్రార్థన అంశాలు, అలాగే రానున్న దినాలు